హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? చూడండి, నేను వచ్చేసి ఈరోజు పొట్లకాయ కూర అయితే వండాను. అది ఎలా వండుకోవాలో చూడండి. చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలిసి ఉండకపోవచ్చు, కానీ చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది. ముందుగా పొట్లకాయలు తీసుకోవాలి. చక్కగా దానిపైన తెల్లగా ఉంటాయండి. ఇవి రెండు రకాలు ఉంటాయి, గ్రీన్ కలర్ ఉంటుంది, వైట్ కలర్ ఉంటాయి. చక్కగా చాకుతో గీరుకోవాలి. నీట్గా గీరుకున్న తర్వాత కల్లుప్పు వేసి బాగా, మామూలు ఉప్పు అయినా వేసుకోవచ్చు, బాగా రుద్దితే ఆ సొనా స్మెల్ లాగా ఉంటుందండి, అది పోతుంది. నీట్గా ఉండిద్ది కూర కూడా, స్మెల్ రాకుండా ఉండిద్ది పొట్లకాయ. చక్కగా నీట్గా కడుక్కున్న తర్వాత ముక్కలు కట్ చేసుకోవాలి. మనం సేమ్ బీరకాయ కూర, సొరకాయ కూర ఎలా వండుకుంటామో సేమ్ అంతే అండి. చూడండి, చక్కగా ముక్కలు కట్ చేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని కొంచెంసేపు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఆనియన్స్ కట్ చేసుకొని పోపు పెట్టుకోవాలి. ఆ టైం సరిపోయిద్దండి. చక్కగా వాటర్ అయితే వస్తాయి. బండి పెట్టుకొని పోపు పెట్టుకొని ఆనియన్స్ వేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. చాలా సింపుల్ అండి, త్వరగా అయిపోయిద్ది. ఇంకా తర్వాత ఆ ఉల్లిపాయ వేగిన తర్వాత ఆ ముక్కలు వేసుకోవాలి. వాటర్ చూసారా ఎన్ని వస్తున్నాయో, ఆ వాటర్ అంతా పిండేస్తే ముక్క బాగా మంచిగా ఉంటుంది, నీసు వాసన రాకుండా ఉండిద్ది. అది ఒకలాంటి స్మెల్ వస్తుందండి పొట్లకాయ. ఇంక ఇక్కడ వచ్చేసి మా ఇంట్లో నేనేనండి పొట్లకాయ కూర తినేది, వీళ్ళు ఎవరు తినరు, అత్తయ్య వాళ్ళు. అందుకని చెప్పేసి వాళ్ళకి బెండకాయ కూర అయితే చేశాను, కొబ్బరి వేసి. చక్కగా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత మధ్యలో కొంచెం చిన్నులపాయ అయితే వేశాను. కొంచెం కారం వేసుకోవాలి. కారం వేసుకొని పాలు పోసుకోవడమే. అసలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్ది. నేను ఫస్ట్లో నాకు వచ్చేది కాదు, మా అమ్మ బాగా చేసేదండి. తర్వాత ఇలా చేయాలి, ఇలా చేయాలని నేర్చుకొని ట్రై చేశాను. చాలా బాగా కుదురుతుంది ఇప్పుడు. పాలు అనేది ఎక్కువ పోసుకోవాలి. ఒక 2 మినిట్సే స్టవ్ మీద పెట్టేసి కట్టేయాలండి. సేమ్ బీరకాయ కూర ఎలా వండుకుంటారో అలాగే. చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్ది. పత్తెం బాలింతలు తింటే పాలు పడతాయి అని చెప్పేసి అలా పెడతారు. పత్తెం కూర కూడా ఇటు గుంటూరు సైడ్ ఎక్కువ తింటారు. మేము కర్నూలులో ఉన్నప్పుడు మాకు పెద్దగా దొరికేవి కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.